భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువైన శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గజలక్ష్మి అలంకారాన్ని పురస్కరించుకొని బాలకాండ పారాయణం చేశారు. గజలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే అధికారం, మహాసంపద కలుగుతాయని శాస్త్రం. ఈ అమ్మవారిని ఆరాధించే దేవేంద్రులు త్రైలోకాధిపత్యాన్ని సాధించారని పురాణాలు చెప్తున్నాయి. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈనాడు మనకి అమ్మవారు గజలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కలుగజేస్తున్నారు. ఆనాడు మనం చూసినట్లయితే క్షీరసాగర మథనం చేసినప్పుడు అమ్మవారు క్షీరసాగరంలోంచి ఉద్భవించగా గొప్పలైనటువంటి ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తాయిట. లక్ష్మీర్గజేంద్రయం మణిగణ ఖచ్చితై స్నాపిత హేమహై అన్నట్లుగా అలా గజలక్ష్మీ స్వరూపంలో ఈనాడు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. అలా ఉద్భవించినటువంటి అమ్మ ఇంద్రుడికి అమరాధిపత్యాన్ని ప్రసాదించినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా గజాంతం ఐశ్వర్యం అని చెప్పేసి అంటారు. మనకి ఐశ్వర్యవంతులు అని తెలియాలి అంటే ఏనుగులు పెంచితే చాలుగా ఐశ్వర్యం ఉన్నట్లే అని చెప్పేసి చెబుతారు. అలాగా ఏనుగు పెంచడంతో ఐశ్వర్యాన్ని చూడవచ్చు అని చెప్పి ఇలా గజలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి గొప్పనైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి గొప్పనైనటువంటి ఐశ్వర్య ప్రదాత్రిగా ఈనాడు మనకి అమ్మవారు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇటువైపు ఒక ఏనుగులు రెండు, ఆ మధ్యలో అమ్మవారు అభయవరద హస్తాలతో విరాజిల్లుతూ మనకి దర్శనాన్ని కృపజేస్తున్నారు. అటువంటి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.